హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకి వచ్చేసి ఇవాళకైతే 70 రోజులు అయితే కంప్లీట్ అయింది. ఈ 70 రోజులకైతే మన టమాటాలో అయితే పూత నుంచి కాయ సైజుకి అయితే మారడం అయితే జరుగుతుంది. చూస్తారు కదా, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది మనకు కాయ సైజు పెంచుకోవడానికి అయితే డ్రిప్ మందులు అయితే ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఆ డ్రిప్ మందులు ఇచ్చుకుంటేనే మనకు కాయ సైజు అనేది పెరుగుతుంది, లేకపోతే చిన్న చిన్న గోళీ లెక్కనే ఉండిపోతాయి టమాటాలు. ఇది వచ్చేసి సాహో వెరైటీ. నేను 2000 మొక్కలు పెట్టాను చెప్పాను కదా, ఆ 2000 మొక్కలకైతే మనకు ఇప్పుడు రేట్ అనేది ప్రజెంట్ రేట్ అనేది 250 అయితే నడుస్తుంది ఇక్కడ జగిత్యాలలో. మనకేంటంటే పెద్ద మార్కెట్ ఉండదు ఇంట్లో. దాదాపుగా ఒక రోజు మార్కెట్లో ఒక 100 బాక్సులు 200 బాక్సులు, ఇంతకంటే ఎక్కువ మార్కెట్ లేదు మా ఏరియాలో చుట్టుపక్కల. అందుకని ఇక్కడ స్టాక్ వచ్చినప్పుడు రేట్ అనేది తగ్గిపోతుంది, స్టాక్ రాని రోజేమో రేట్ అనేది పెరుగుతుంది. మనం చుట్టుపక్కల విలేజ్లో ఉంటాయి కాబట్టి మనకు నేషనల్ హైవే మీద ఉంటుంది కాబట్టి మనకు మార్కెటింగ్ కూడా అలకనే ఉంటుంది. చూస్తారు కదా, మనం వచ్చేసి చెట్లకైతే ఇప్పటి వరకు అయితే మనకు ఏం ప్రాబ్లం అయితే రాలేదు. ముడత కానీ పురుగు కానీ ఇలాంటివి అంటూ మనకి ఇప్పటికైతే ఏం రాలేవు. మొత్తం కాయ సైజులో అయితే ఉంది. చూస్తారు కదా, చెట్టు నిండి అయితే కాయలు అయితే పట్టినాయి. చాలామంది నన్ను ఈ తోట చూసిన వాళ్ళు ఏమన్నారంటే స్టేకింగ్ చేస్తే బాగుండన్నా అన్నట్టు మాట్లాడారు. కానీ స్టేకింగ్ చేస్తే మనకు రేట్ లేదు కదా, రేటుకు స్టేకింగ్ చేస్తుంది ఎందుకనే ఉద్దేశంలో నేనైతే స్టేకింగ్ అయితే చేయలేకపోయా. కానీ స్టేకింగ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. స్టేకింగ్ చేస్తే ఏంటంటే మనకు 2 months అనేది క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చు. స్టేకింగ్ వేయం కాబట్టి మనకు క్రాప్ అనేది తొందర అయిపోతుంది. చూస్తారు కదా, మన చెట్లు అనేది మన డ్రిప్ పైప్ సేమ్ మన దున్నుకొని మన డ్రిప్ పైప్ ఉంటుంది కదా, డ్రిప్ పైప్లో వేసుకొని మల్చింగ్ పేపర్ వేసి హోల్స్ పెట్టుకొని మనమైతే చెట్లు అయితే నాటడం అయితే జరిగింది. మనకేంటంటే కాయ సైజ్ అనేది ఒకటి కూడా మురిగిపోకుండా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం స్టేకింగ్ చేసుకున్నప్పుడు కాయ కూడా క్వాలిటీ ఉంటుంది. మనం భూమి మీద పండించినప్పుడు ఏంటంటే క్వాలిటీ రాదు మనకు టమాటా కాయలు అనేది. అప్పుడు ఏమైతే రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఎవరైనా కానీ స్టేకింగ్ చేసిన పద్ధతిలో అయితేనే మంచిగా ఉంటుంది. ఎవరైనా స్టేకింగే చేయాలి. నేను మార్చ్ ఎండింగ్లో లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా టమాటా అయితే స్టేకింగ్ చేస్తాను అనుకుంటున్నా. దానికైతే రేట్ వస్తుంది. మనం రేటు గురించి ఆలోచించుకుంటా టమాటా పెడితే ఇప్పుడు ప్రజెంట్ మొన్న నవంబర్ డిసెంబర్లో మనకు దాదాపు 1000 రూపాయల దాకా పెట్టి వెళ్ళింది ఈసారి. ఆ టైంలో మనం పెట్టుకుంటే మనకు టమాటాలు రేట్ వచ్చినప్పుడే టమాటా క్రాప్ అనేది రాదు కదా. ఎప్పుడైనా కానీ మనకు కొంచెం కొంచెం ఒక 4-5 సార్లు టమాటా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఒక్క కాకపోతే ఒక స్టెప్లో అయినా మనం లాభాలు అయితే తీసుకోవచ్చు. కానీ ఇట్లా చాలామంది ఏం చేస్తుంటారు, ఒక్కటేసారి 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకుంటారు. కానీ 4 ఎకరాలు పెట్టే వాళ్ళు 20 గుంటలలో కూడా ఎకరం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని మంచిగా చేసుకుంటే మనం చేసే పద్ధతిలో కూడా మన టమాటాల దిగుబడి ఎక్కువ వెళ్తాయి తక్కువ వెళ్తాయి అనేది కూడా ఉంటుంది. మన డ్రిప్ మందులు అని చాలామంది అడుగుతారు. డ్రిప్ మందులు అనేది కంపల్సరీ మనం ఏవో అనుకుంటారు, కానీ డ్రిప్ మందు అంటే యూరియా, అడుగు మందు, పొటాష్, మెగ్నీషియం ఇలాంటివి మనకు కావాల్సిన పోషకాలు దాదాపు ఒక 13 నుంచి 14 పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు అనేది మనం డ్రిప్ ద్వారా ఇస్తాం కాబట్టి మనకేంటంటే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎవరైనా కానీ మనం దుక్కిలు వేస్తారు కదా, మన పాతకాలం పద్ధతిలో ఏంటంటే యూరియాలు అనేది చెట్టుకి వేస్తారు కదా, చెట్టు వేయకుండా ఇప్పుడు లిక్విడ్లో మన వాటర్లో కలిసేటట్టుగా యూరియాలు వచ్చినాయి కాబట్టి కాంబినేషన్లో ఎక్కించుకుంటే మొక్కలకు అనేది మంచిగా పెరుగుతాయి. అట్లా ఎవరైనా కానీ డ్రిప్ మందు ఎక్కించేటప్పుడు కూడా ఒక్కొక్క డ్రిప్ మందుకు ఒక 4 to 5 days అయినా గ్యాప్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి ఇస్తే కొన్ని డ్రిప్ మందులు వేస్ట్ అయిపోతాయి. అది కూడా చాలామంది గ్రహించరు. నేనైతే ప్రతి డ్రిప్ మందు ఒక 6 నుంచి 7 రోజుల అప్పుడైతే ఖచ్చితంగా ఎక్కిస్తాను డ్రిప్ మందు. ఇవాళ కూడా నేను దాదాపు కాయ సైజు పెంచడానికి కోసం 1261 అనేది డ్రిప్ మందు అయితే వదలడం అయితే జరిగింది. ఇంకొక 4 days అయినాక మనం సిఎన్ అయితే వదులుకుంటాం. సిఎన్ అనేది ఎందుకంటే కాల్షియం నైట్రేట్ కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అయితే మంచి ఉపయోగపడుతుంది కాల్షియం నైట్రేట్ అనేది. చెట్టుకైతే దాదాపు ఒక 5 నుంచి 6 కిలోలు అయితే చెట్ల కాయలు అయితే కాయడం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే డ్యామేజ్ అంటే ఏం లేదు. మనం ఒకటి ఏంటంటే నేమ్ ఆయిల్ వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తుంది మనకి. అది 1500 ppm అనేది వేప నూనె. అది వచ్చేసి మనం ఇప్పటికైతే ఒక 3 సార్లు అయితే డ్రిప్పులు అయితే వదిలినా నేను మన 1261 మందులతోటి. ఆ డ్రిప్ మందులలో అది ఎందుకు వదిలినామంటే ఆ వేప నూనె వదిలినప్పుడు కూడా మనకు వేరుకుళ్ళు రోగాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. మనకు చెట్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వేరు వ్యవస్థకైతే నేను ఇవాళ కూడా విన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాడిఫామ్ మెగాఫాల్ అనేది అది వేరు వ్యవస్థకు సంబంధించినవి. అది మనం డ్రిప్లో వదులుకున్నప్పుడు ఏంటంటే కొత్త ఇళ్ళు పుట్టినప్పుడు మనకు కొత్త చిగుళ్ళు కూడా వస్తాయి. కొత్త చిగుళ్ళు వస్తే
మన కొత్త కాయలు కూడా మళ్ళీ కాపించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కాయలు బాగానే కాసినాయి కాబట్టి మనం కాయ సైజును పెంచుకోవడానికి అయితే మందులు అయితే ఇవ్వాలి. ప్రజెంట్ అయితే నా టమాటా తోట అయితే ఇట్లుంది. మన టమాటా తోట అయితే ఇంకొక టమాటా అయితే పెడతా. మా ఏరియాలో అయితే ఈ స్టేజ్లో ఉన్న టమాటాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. దీనికి రేట్ వస్తుందని అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను.